రావేనా చెలియా ఎపిసోడ్ 14. ఎవరు నువ్వు? మిస్టీరియస్ గా ఉన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ నెల 28 తారీఖులోపు అర్జున్ను పట్టుకోవాలని చెప్పాడు సుధాకర్. పర్టికులర్ గా డేట్ ఎందుకు చెబుతున్నారు సార్ అని అతడి వైపు షాకింగ్ గా చూస్తూ అడిగింది ఝాన్సీ. ఎందుకంటే ఆ డేట్ నా వెరీ రేరెస్ట్ డ్రగ్ అయిన పోక్సిమెథాన్ చేతులు మారుతుంది. అది మార్కెట్లోకి వస్తే చాలా మంది యంగ్స్టర్స్ జీవితాలు నాశనమైపోతాయి. ఈలోపే మనం అర్జున్ని పట్టుకొని ఆ డ్రగ్ ఎక్కడుందో తెలుసుకోవాలి అని ప్రాబ్లం ఎంత పెద్దగా రాబోతుందో ఝాన్సీకి వివరించాడు సుధాకర్. అర్జున్ గ్యాంగ్స్టర్ కాదు అని ఝాన్సీ బలంగా నమ్ముతోంది. అందుకే ఆ డ్రగ్ గురించి అతడికి తెలుసుండదు అనుకుంటూ ఒకవేళ అర్జున్ గనక గ్యాంగ్స్టర్ కాకపోతే అని సుధాకర్ని ప్రశ్నార్థకంగా అడిగింది. నువ్వింకా అదే మాట మీదున్నావా ఝాన్సీ? వాడు గ్యాంగ్స్టర్ కాకపోతే మన పోలీసుల మీద ఎందుకు అటాక్ చేస్తాడు అని సుధాకర్ ఏదో చెబుతూ ఉండగా సమీర్ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి, సార్, పెట్రోలింగ్ ఆఫీసర్ విక్రమ్ ని చంపిందెవరో తెలిసింది అని కంగారు పడుతూ చెప్పాడు. ఎవరు సమీర్? విక్రమ్ ని చంపిందెవరు అని అతడి భుజాలు పట్టుకుని ఆతృతగా అడిగాడు. అర్జున్ అని తడబడుతూ చెప్పి కంట్రోల్ రూమ్ కి ఈ సీసీ ఫుటేజ్ ని 100% పంపారు. అందులో అర్జున్ విక్రమ్ ని చంపుతున్నట్టుగా ఉంది అని తను తీసుకొచ్చిన ఫుటేజ్ ని ప్లే చేశాడు సమీర్. అతడు చెప్పినట్టుగానే అందులో అర్జున్ విక్రమ్ ని చంపుతున్నట్టుగా ఉంది. ఇప్పుడేమంటావు ఝాన్సీ? ఇంకా అర్జున్ గ్యాంగ్స్టర్ కాదు అనుకుంటున్నావా అని సుధాకర్ అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక కుర్చీలో కూలబడిపోయింది ఝాన్సీ. వైభవ్, ఝాన్సీ తన ఆలోచన ధోరణి మార్చుకోకపోతే తన మిషన్ నుండి తప్పించే. నీకు కావాలంటే సహాయానికి ఇంకొంతమందిని పంపిస్తాను. నాకు ఆ అర్జున్ 28వ తారీఖులోపు కావాలి అని డెడ్లైన్ పెట్టి సీరియస్ గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు సుధాకర్. బాధపడుతున్న ఝాన్సీని చూసి తనలో తాను పైశాచికంగా నవ్వుకున్నాడు సమీర్. ఇక డీల్ కుదుర్చుకుని ఇంటికి వెళ్లబోతున్న ధీరజ్ ఆకాశ్ వెనుకున్న యశోధర్ ఫోటో చూసి ఆగిపోయాడు. నాతో ఇంకేమైనా మాట్లాడాలా అని మ్యాగ్నెటిక్ వాయిస్ తో అడిగాడు ఆకాశ్. యశోధర్కి మీ ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటి? ఈ ఆఫీసులో మీ నాన్నగారు ఉన్న ప్రతి ఫోటోలో వాడెందుకున్నాడు అని అనుమానంగా అడుగుతున్న ధీరజ్ వైపు షాకింగ్ గా చూశాడు ఆకాశ్. అడుగుతున్నది నిన్నే ఆకాశ్. వాడికి మీకు ఉన్న సంబంధమేమిటి అని మళ్లీ అడిగాడు ధీరజ్. ఆయన గురించి మీకెలా తెలుసు అని అనుమానంగా అడిగాడు ఆకాశ్. అవన్నీ మీకనవసరం. ముందు నేనడిగిన దానికి సమాధానం చెప్పు అని కోపంగా అడిగాడు. యశోధర్ గారు మా నాన్నకి చైల్డ్హుడ్ ఫ్రెండ్. మేమింత ఆస్తి సంపాదించడానికి ఆయన కూడా ఒక కారణం. అందుకే తన కూతురు అంజలిని నేను పెళ్లి చేసుకుంటున్నాను అని ఆకాశ్ చెప్పగానే ధీరజ్ డెడ్ షాక్ అయ్యాడు. అతడి గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. తను విన్నది నిజమో లేక అబద్ధమో తెలియక కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. అంటే ఎవడైతే వర్ధన్ ఫ్యామిలీకి వారసుడు వచ్చాడో వాడు నిజం కాదు. వాడితో పాటొచ్చిన అంజలిని వర్ధన్ ఫ్యామిలీకి అసలైన వారసురాలు అని మనసులో అనుకుంటూ ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కష్టపడుతున్నాడు ధీరజ్. చెమటలు పడుతున్న అతడి శరీరాన్ని చూస్తూ ఆర్ యూ ఓకే అని కోల్డ్ వాయిస్తో అడిగాడు ఆకాశ్. ఏం లేదు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, నేనింటికి వెళ్తున్నాను అని పైకి లేచాడు ధీరజ్. అతని బిహేవియర్లో వచ్చిన మార్పు ఆకాష్ని ఆశ్చర్యపరిచింది. అతడు తన దగ్గర ఏదో దాస్తున్నాడని అర్థమైంది. గుర్తుంది కదా ధీరజ్, ఈ నెల 28లోపు అంజలి నా సొంతం కావాలి అని వార్నింగ్ టోన్లో చెప్పాడు ఆకాశ్. కనీసం అతడి మాటలకు సరే అని కూడా చెప్పకుండా అక్కడి నుండి కంగారుగా వెళ్లిపోయాడు ధీరజ్. ఇక మరోవైపు కట్టన్ వెనుకున్న అజ్ఞాత వ్యక్తి అర్జున్ గొంతు మీద కత్తిపెట్టి ఏదో అడిగేలోపు అర్జున్ అతన్ని కాల్చి చంపేశాడు. చీకట్లో ఆ వ్యక్తి ముఖం కనిపించడం లేదు కాని వచ్చిందెవరో అర్జున్కి తెలుసు. అందుకే క్షణం కూడా ఆలోచించలేదు. ఆ వ్యక్తి నుంచి వస్తున్న బ్లడ్ అర్జున్ కాలికి తాకుతున్న సమయంలో కరెంట్ వచ్చింది. ఆ వెలుగులో చనిపోయిన ముత్తును చూస్తూ వీడిక్కడికి ఎలా వచ్చాడు? బ్లాక్ డెవిల్కి నేను ఎక్కడున్నానో తెలిసిపోయిందా? అందుకు అవకాశమే లేదు కదా అని అర్జున్ అనుకుంటూ ఉండగా అంజలికి ఆకాశ్ గుర్తుకొచ్చి లేచిపోయింది. చెమటలతో తడిచిపోయిన అంజలి శరీరం ఆవేశంగా రూపింది. తనకి ఎదురుగా ఉన్న అర్జున్ని కింద పడిన ముత్తు బాడీ నుండి వస్తున్న రక్తం చూసి భయంతో గట్టిగా అరిచింది.
ఆమె అరుపులు విన్న అనామిక రాక్షసానందం పొందుతూ, చచ్చిపోయింది డాడీ, అది చచ్చిపోయింది, ఇక బావకి నాకు ఉన్న అడ్డు తొలగిపోయింది అని గెంతులు వేస్తూ అంది. సైలెంట్గా ఉండు బేబీ, ఈ విషయం ఎవరికీ తెలియడానికి వీల్లేదు అని అనామికని హెచ్చరించి, పదండి పోయి దాని శవాన్ని చూద్దాం అని వాళ్ళిద్దరినీ తనతో పాటు పైకి తీసుకువెళ్ళింది ప్రియంవద. వాళ్లకన్నా ముందొచ్చిన భానుమతి, శ్రీధర్, సుమిత్రలు గుమ్మం దగ్గరే షాకింగ్ గా నిలబడి చూస్తూ ఉన్నారు. ఏమైందమ్మమ్మా, ఎందుకలా బిగుసుకుపోయారు, ఏమైంది అని ఏవీ తెలియనట్టుగా లోపలికి వచ్చి చచ్చిపడున్న ముత్తును చూసి షాక్ అయ్యింది. అనవసరంగా అరిచి అర్జున్ గురించి అందరికీ తెలిసేలా చేశాననుకుంది అంజలి. అతడి దగ్గరికి నెమ్మదిగా వచ్చి చెవులు పట్టుకుంటూ, సారీ, ఎక్స్పెక్ట్ చేయలేదు అని అతడికి మాత్రమే వినిపించేలా అంది. నువ్వేం దిగులు పడకు ప్రిన్సెస్, నేను మేనేజ్ చేసుకోగలను అని అర్జున్ అభయమిచ్చాడు. అర్జున్, ఏంట్రా ఇదంతా, ఎవడు వీడు, ఎలా చనిపోయాడు అని కంగారు పడుతూ అడిగింది భానుమతి. నాకేం తెలుసు, నన్నడుగుతున్నారు, కరెంట్ వచ్చాక చూస్తే మా రూంలో వీడు చనిపోయి ఉన్నాడు, ఎలా చనిపోయాడో, అసలు మా రూంకి ఎలా వచ్చాడో నాకు తెలీదు అని సగం వరకు అబద్ధం చెప్పాడు అర్జున్. ఎవట్టాడు వీడు, మనం అరేంజ్ చేసింది వీణ్ణి కాదు కదా అని ధనంజయ్కి మాత్రమే వినిపించేలా అడిగింది అంజలి. ఇప్పుడు ఏం మాట్లాడినా మిగిలిన వాళ్లకి తమ మీద అనుమానం వస్తుందనుకుని సైలెంట్గా ఉండమని సైగ చేశాడు. అంజలిని చంపడానికి మనతో పాటు మీ అమ్మమ్మ కూడా ఏదో ప్లాన్ చేసినట్టుంది అని కంగారు పడుతున్న భానుమతిని చూస్తూ అంది ప్రియంవద. నాన్న శ్రీధర్, వెంటనే పోలీసులకు కాల్ చేయి, ఇంత టైట్ సెక్యూరిటీ ఉన్న ఇంట్లోకి వచ్చాడంటే వీడెవడో గజదంగా ఉండొచ్చు అని భానుమతి అనడంతో ప్రియంవదతో పాటు అనామిక కూడా షాక్ అయింది. నీ బొంద, మీ అమ్మ ప్లాన్ చేస్తే పోలీసుల్ని పిలవమని ఎందుకంటుంది, అయినా మనం అరేంజ్ చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అని ప్రియంవద చెవి దగ్గర గొనిగాడు ధనంజయ్. ఏంట్రా ఆలోచిస్తున్నావు, పోలీసులకి ఫోన్ కొట్టు అని భానుమతి మళ్లీ అనడంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక శ్రీధర్ కంగారు పడ్డాడు. అతడు కంగారు పడడం అర్జున్ చూసేశాడు. సరే అమ్మా, ఇప్పుడే కాల్ చేస్తాను అని బయటికి వెళ్లిపోయాడు శ్రీధర్. వెళ్తున్న అతను చూసి చిన్నగా స్మైల్ ఇచ్చాడు అర్జున్. అసలు తమ మనుషులు ఎక్కడికి వెళ్లిపోయారో తెలుసుకోవడానికి తన గదికి వెళ్లిపోయాడు ధనంజయ్. అతడి వెనకాలే అనామిక, ఆమె వెనకాలే ప్రియంవద కూడా వెళ్లడం చూసి, కొంప తీసి వీళ్ళేమైనా ప్లాన్ చేశారా అని మనసులో అనుకుంటూ వాళ్ళ వెనకాలే వెళ్ళింది భానుమతి. ఆ గదిలో ముత్తుతో పాటు అంజలి, అర్జున్లు మాత్రమే ఉన్నారు. ఓయ్, వీణ్ణి చంపింది నువ్వే కదా అని అడుగుతున్న అంజలి కళ్ళల్లో ప్రేమ కనిపించింది. డౌటా అన్నట్టుగా చూశాడు అర్జున్. అసలు ఎవరబ్బా నువ్వు, నిన్ను చంపడానికి పోలీసులు రౌడీలు ఇలా వెంటపడుతున్నారు, ఆ వైభవం అన్నట్టు నిజంగానే నువ్వు గ్యాంగ్స్టర్వా అని అందమైన కళ్ళతో అమాయకంగా అడిగింది అంజలి. ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పకుండా, వాడి పేరు వైభవని నీకెలా తెలుసు అని ఆమెను ఇరకాటంలో పెట్టేశాడు అర్జున్. హో గాడ్, ఇప్పుడేం చెప్పాలి అని మనసులో అనుకుంటూ టెన్షన్ పడింది అంజలి. నుదుటిన పట్టిన చెమటల్ని వణుకుతున్న ఆమె చేతి వేళ్లను చూసి, నువ్వు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు ప్రిన్సెస్, నీ గతమేంటో నాకు తెలుసు, ఆ గతంలో నేను కూడా ఉన్నాను అని మనసులో అనుకుంటూ ఆమె మెడ చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు అర్జున్. అతని గుండె చప్పుడు వింటూ కంగారు తగ్గించుకుంది అంజలి. ఒకవేళ నేను నిజంగా గ్యాంగ్స్టర్ అయితే నువ్వు నన్ను ప్రేమించవా అని ఆమె కళ్ళల్లోకి రొమాంటిక్గా చూస్తూ ప్రేమగా అడిగాడు అర్జున్. అతడి మాటలకి ఆ చూపులకి డీప్ ట్రాన్స్లోకి వెళ్లిపోయింది అంజలి. తనకి తెలియకుండానే లేదు అని తల అడ్డంగా ఊపేసింది. అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్నమాట, అయితే ఈ డమ్మీ పెళ్లిని నిజం చేసేద్దామా అని అర్జున్ కన్ను కొడుతూ అడిగేసరికి స్పృహలోకొచ్చి అతడికి దూరంగా జరుగుతూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేనేంటి ప్రేమించడం ఏంటి అని తడబడింది అంజలి. ఆమె తడబాటుకి అర్జున్ మనసులోనే నవ్వుకున్నాడు. నేనిప్పుడు నీ గురించి అడిగినా ఏదో ఒకటి చెప్పి టాపిక్ డైవర్ట్ చేసేస్తున్నావు, ఈ రోజు నువ్వు సమాధానం చెప్పి తీరాలి అర్జున్, అసలెవరు నువ్వు అని మళ్లీ అడిగింది అంజలి. ఫస్ట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ప్రిన్సెస్, తర్వాత నీ ప్రశ్నకి సమాధానం చెప్తాను. ఒకవేళ నేను గ్యాంగ్స్టర్ని అయితే నన్ను ప్రేమించవా అని అంజలిని ఇరికాటంలో పెట్టేశాడు అర్జున్. సచ్చినోడు, నన్ను ఇరికించాలని చూస్తున్నాడు, అంతేగాని సమాధానం మాత్రం చెప్పడం లేదు అని మనసులో అనుకుంటూ మూతి తిప్పుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది అంజలి. ఆమె వెళ్లగానే అర్జున్ ఎవరికో కాల్ చేసి
ఏదో రహస్యంగా మాట్లాడాడు. బాస్, ఐ థింక్ ఇట్స్ డిఫికల్ట్, బట్ ఐ విల్ ట్రై ఇట్ అని తడబడుతూ అన్నాడు అవతల వ్యక్తి. డూ ఇట్ ఫస్ట్ అని కమాండింగ్ గా చెప్పి కాల్ కట్ చేశాడు అర్జున్. మరోవైపు అనామిక వెనకాల వెళ్లిన భానుమతి ముత్తు గురించి అడగబోతూ ఉండగా లోపలికి వచ్చాడు ధీరజ్. అతడి కళ్ళల్లో కనిపిస్తున్న సంతోషం చూసి ఏం జరిగింది అని అడిగింది భానుమతి. మీరంతా అనుకుంటున్నట్టు మనింటికొచ్చింది అసలైన వారసుడు కాదు అని ధీరజ్ అనగానే అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. నిజం తెలుసుకున్న భానుమతి ఇప్పుడు ఏం చేయబోతుంది? ముత్తు అర్జున్ మీద అటాక్ చేయడానికి శ్రీధర్ హస్తమేమైనా ఉందా? అర్జున్ ఎవరో అంజలి తెలుసుకోగలుగుతుందా? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మరి.